నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఋత్విక్ స్టైల్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు గతంలో చేసినటువంటి సరిపోద శనివారం కానీ విరూపాక్ష చాలా అద్భుతంగా మీ యొక్క విలక్షణమైన పాత్ర చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు లవ్ ఫుడ్ గ్యాంగ్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? లవ్ ఫుడ్ గ్యాంగ్ అనేది ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ స్టోరీ అండి. దాంట్లో మెయిన్ వచ్చేసి రాకీ అన్నయ్య అండ్ మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మెయిన్గా చూడడానికి లవ్ ఫుడ్ గ్యాంగ్ అని చెప్పి కొంచెం మాస్గా ఉన్నా సరే మొత్తం టోటల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. ఫ్యామిలీ అందరూ థియేటర్కి రావచ్చు, ఎటువంటి వల్గారిటీ కానీ ఏముండదు. అండ్ ఈ మూవీ వచ్చేసి 90s బ్యాక్డ్రాప్లో చూస్ చేసుకుందండి. ఒక వెల్ఫేర్ హాస్టల్లో జరిగే ఒక 5 ఫ్రెండ్స్ మధ్యన స్టోరీ. అండ్ ఇంకా దీంట్లో మా పేర్లు నెక్స్ట్ రివీల్ చేస్తారు. మెయిన్ ఒక రాకీ అనే పేరు అయితే సినిమాలో రాజు. అండ్ ముందు డీటెయిల్స్ అన్నీ రివీల్ చేస్తాం, మంచి కంటెంట్ ఇస్తాము. అండ్ ఇది మంచి సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాము. యా పృథ్వీ గారు, ఇప్పుడు మీరు స్టోరీ ఎన్నుకుంటున్నారు అంటేనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. మీరు ఒక స్టోరీ లైన్ ఎన్నుకుంటే కొత్తగా అనిపిస్తుంది. లైక్ విరూపాక్ష కానీ సరిపోసింది మనం ఈ లఫ్ట్ అనే పదమే కొద్దిగా వల్గారిటీగా అనిపిస్తుంది. సో అంటే ఎన్నుకోవడానికి కారణం ఏంది? లవ్ ఫుడ్ అనేది ఈ రోజుల్లో అంటే అది చూడ్డానికి మనకి మాస్గా అనిపించినా సరే లవ్ ఫుడ్ అనేది జస్ట్ చిల్లర ఎదవలు మామూలుగా సొసైటీలో అంటే దాని డెఫినేషన్ వచ్చేసి చిల్లర ఎదవలు. మాది వచ్చేసి ఒక మంచి రస్టిక్ అంటే ఇంకా ఫిల్టర్ లేని క్యారెక్టర్స్ అనమాట. అలా అని చెప్పి మీకు సినిమాలో ఎటువంటి వల్గారిటీ కానీ అవి ఇవి ఏమి ఉండవు. చాలా ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 100% ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్లో చూడొచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అన్ని ఏజెస్లో అందరూ థియేటర్కి వచ్చి ఇంకా చూడాల్సిన సినిమా లవ్ ఫుడ్ గ్యాంగ్. మంచి మెసేజ్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. యా ఇప్పుడు లవ్ ఫుడ్ గ్యాంగ్ అంటే ఏ సినిమాతో పోల్చొచ్చు? లైక్ ఒక జాతరంతో పోల్చొచ్చా, లేకపోతే మ్యాడ్ లాగా పోల్చొచ్చా, కిరాక్ పార్టీ లాగా పోల్చొచ్చా? ఎలా ఉంటుంది లవ్ ఫుడ్ గ్యాంగ్ అనేది? ఆ కైండ్ ఆఫ్ సినిమాలో ఒకటి, బట్ దేంతోని కంపేర్ చేయలేం. బికాజ్ ఏ మూవీకి ఉండాల్సిన స్పెషాలిటీ దానికి జాతరత్నాలకు వచ్చేసి నవీన్ అన్నకు ఉండాల్సిన స్పెషాలిటీ ఆయన కామెడీ టైమింగ్ ఆయనకు ఉంటుంది. కిరాక్ పార్టీ ఆ ఫ్రెండ్స్ మధ్యన జరిగే అలాగే ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుంది. లవ్ ఫుడ్ గ్యాంగ్ వచ్చేసి ప్రాపర్ రస్టిక్ ఫిల్టర్ లేని సినిమా అనమాట. యా మీరు అంటే మీ యొక్క చూసాం మీ యాక్షన్ కానీ ఇప్పుడు ఈ రోజు కూడా మీ అన్న గురించి ఎక్కడ చెప్పలేదు. సో ఏం చెప్తారు సాత్విక్ గురించి? మన గురించి తెలియదు. అన్నయ్య యాక్చువల్లీ నేను సినిమాల్లోకి రావడానికి కారణం మా అన్నయ్య వాళ్ళే సినిమాల్లోకి వచ్చాను. చాలా బాగుంటుందండి. అలా అన్నయ్య అంటే ఓకే, ఫ్యూచర్లో మెన్న హీరో, మీరు సెకండ్ లీడ్ హీరోగా ఉంటే చేస్తారా? చేస్తానండి, దాంట్లో అంటే లీడ్గానే ఇద్దరము లీడ్గానే చేయాలి అని ఏం లేదండి. మంచి క్యారెక్టర్స్ వచ్చి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇద్దరం ట్రై చేస్తాం. లీడ్ కోసం అని చెప్పి ఏం లేదు, ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా మంచి క్యారెక్టర్స్ అయితే ఏదైనా చేస్తాము. బ్రో, మీకు ఇప్పుడు ఈ మధ్యలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే నిజంగా చాలామంది కూడా చూస్తున్నాము, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంటారు. సో మీకు ఇష్టమైన చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మీరు కాకుండా? నేను కాకుండా అంటే ఆకాష్ పూరి అన్న. అండ్ ఇప్పుడు రీసెంట్గా మా రోషన్ అన్న అండ్ తేజ సజ్జా గారు యాక్టింగ్ ఇంత ముందు ఇందిరా కానీ ఆ మాస్ ఆ క్రేజ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అంటే అంటే ఒక ఆర్టిస్ట్కి ఎవరు స్పెషాలిటీ అంటే కొంతమందికి అంటే బాధ బాగా రావచ్చు, కొంతమందికి నవ్విపడం బాగా రావచ్చు. అలాగా ఎవరు స్పెషల్ అందరూ ఇష్టం అండి, అలా ఏం లేదు, అందరం కలిసి ఉంటాము. పెద్దోళ్ళు కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళ నుంచి ఏమన్నా మోటివేషన్ లాంటివి ఏమన్నా తీసుకుంటాం, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అన్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా పలానా యాక్టర్తో పలానా హీరోతో చేయాలని కోరిక ఉంటుంది. సో ఋతువి గారికి ఏ హీరోతో చేయాలని ఉంది? ప్రభాస్ అన్నతో చేయాలని చిన్నప్పటి నుంచి ప్రభాస్ అన్న బాగా ఇష్టం అనమాట. ఏమండి అది కొంత ప్రేమ అనేది మాటల్లో చెప్పలేం కదా. అలాగే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మన ఇండియా మొత్తంలో ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో ఋత్విక్ గారికి ఏ టీం అంటే బాగా ఇష్టం? SRH. ఓకే, ఎందుకన్నా? మనం హైదరాబాద్లో ఉండేది, హైదరాబాద్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎవరికి సపోర్ట్ చేస్తాండి. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ కానీ కంటెంట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ అన్నీ లైక్ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉంటాము, అంతా బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.